seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. You know I'll come running. You go to war then హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సమ్మర్ కదా, ఇంకా పిల్లలు రోజు ఏదో ఒకటి ఆడాలి, ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. లాస్ట్ వీక్ కూరగాయల కోసం అని చెప్పి మేము చాలా దూరం వెళ్ళాం. వీడియో స్పీడ్ అని ఒక షాప్ ఉంది స్టాక్హోమ్కి అవతల పక్క అనమాట. మేము అవతల పక్క ఉంటాం, ఇక్కడ నుంచి అవతల అంత దూరం వెళ్ళి కూరగాయలు అయితే తీసుకున్నాం. అక్కడైతే చక్కగా పొనగంటాకు, మునగాకు, చాలా చాలా ఇండియన్ కూరగాయలు దొరికినాయి అనమాట. అది తీసుకునేటప్పుడే మాకు ఈ క్రికెట్ బ్యాట్ కనిపించింది అక్కడ. సరే కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాం. దాంతో ఇంకా పిల్లలు రోజు కిందకి వెళ్ళి ఇలా క్రికెట్ ఆడుతున్నారు. అండ్ ఇంకా అదే రోజు మా చిన్న మరిది బర్త్డే అనమాట. ఈయన కజిన్, పిన్ని కొడుకు. ఇంకా సరే అని అందరూ గ్రూప్ కాల్ పెట్టుకుని అట్లా మాట్లాడుకున్నారు. చాలా నాళ్ళ తర్వాత గ్రూప్ కాల్లో అంత కంప్లీట్గా చాలాసేపు మాట్లాడాం అనమాట. బాగా అనిపించింది. అండ్ చికెన్ కూడా తెచ్చారు ఈయన. ఇంకా నేనేం చేశానంటే మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వండుకుంటే మేలు అని చెప్పి ఒకసారి ఒక కూర, ఒకసారి ఒకటి అలా చేసుకుంటూ ఇంకా లాస్ట్కి మిగిలిన చికెన్ తోటి ఇలా ఫ్రై చేశాను. అండ్ ఆ రోజు పప్పుచారు కూడా పెట్టాను అనమాట. అసలు ఆ ఫ్రై ఎంత బాగా వచ్చిందంటే నేను వీడియో రికార్డ్ చేసి ఉండుంటే బాగుండేది అనిపించింది. చాలా సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ అంతే. చికెన్ చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోయింది ముక్కలు. అండ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మొత్తం కూర అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫ్రై సేమ్ మనకి ఇండియాలో ఫ్రై చికెన్ తిన్నంత ఫీలింగ్ వచ్చింది. అది తిన్నంగానే నాకైతే చాలా నచ్చింది. అండ్ పాప అయితే షాక్ అనమాట, అమ్మ ఇండియాలో తిన్నట్టే అనిపించింది అమ్మ అని చెప్పి. మామూలుగా కర్రీలు ఏంటంటే మనకి తెలిసిపోద్ది, ఇక్కడ చేసుకున్న ఇక్కడ మసాలా అదంతా తెలిసిపోద్ది. నేను ఇంకా అందుకని చెప్పి నేనే మసాలా తయారు చేసుకుని మరి వేసుకున్నాను అనమాట దానిలో. సో సూపర్గా వచ్చింది టేస్ట్. ఇంకా ఏదో అదృష్టానికి ఒక 2 రోజులు అయితే ఎండ వచ్చింది. సో ఇంకా అలా కొంచెం ప్రశాంతంగా ఉన్నాం అనమాట. అమ్మయ్య ఎండ వచ్చింది అని చెప్పి. నేను కరెక్ట్గా వెళ్ళేది ఇలా తీద్దాము, మూవ్ అయ్యేది అని అనుకున్నప్పుడే సైలెంట్ అయిపోద్ది. అదే ఫోన్ పక్కన పెట్టి మనం ఏదన్నా పనిలో ఉంటే ఫుల్ మూమెంట్స్ అనమాట. అసలు ఎప్పుడు అంతే, అయ్యో అనుకుంటాను. అండ్ ఈ ఎంబ్రాయిడరీ కిట్ వచ్చి నేను రూస్తాలో తీసుకున్నాను. ఒకసారి ఏదో పని మీదనే వెళ్ళినప్పుడు కనిపించింది అనమాట. చాలా తక్కువకి, నాకు గుర్తులేదు కానీ బట్ తక్కువకే దొరికింది, అందుకే తీసుకున్నా. ఏంటంటే బిగినర్స్ కిట్ లాగా ఈ ఎంబ్రాయిడరీది. దాంట్లో అంతా ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి, ఎలా ఉంటుంది, ఒక్కొక్క నాట్ ఎలా వేయాలి అదంతా ఉంది డీటెయిల్డ్గా. నేను బిగినర్ కూడా కాదు, దానికన్నా 0 లెవెల్లో ఉన్నాను. నాకు అసలు సూదిలో దారం ఎక్కించడం తప్పితే ఇంకేం తెలీదు. అలాంటిది ఏదో ట్రై చేద్దాము, అసలు ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే యూజువల్గా ఇక్కడ ఉలెన్ తోటి చేసే వర్కే చాలా బాగా చేస్తారనమాట. సో దాన్ని ఏదో అంటారు, మర్చిపోయాను. సో అది చాలా బాగా చేస్తారు ఇక్కడ. అందరూ ఆల్మోస్ట్ అందరికీ వచ్చి ఉంటుంది అది. సరే నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం, బిగినర్స్ కిట్టే అని అంటున్నారు కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ చాన్నాళ్ళు అయింది తీసుకుని. సరే ఇంకా డెలివరీ టైం దగ్గర పడుతుంది కదా, ఇది ట్రై చేసి చూద్దాము అండ్ వచ్చిన ఫుడ్డోడికి ఇద్దాం ఇది అని చెప్పి అనుకుని ఇంకా సర్లే కదా అని చెప్పి తీసాను అనమాట. పర్వాలేదు. స్టార్టింగ్లో కొంచెం చాలా కన్ఫ్యూజన్ అనిపించింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అంత క్లియర్గా ఉన్నా కూడా దాని మీద ప్రింట్ అంతా వేసి ఏది ఎట్ట తిప్పాలి అన్నీ ఉన్నా కూడా కొంచెం కన్ఫ్యూజనే. అంటే అస్సలు ఐడియా లేని వాళ్ళకి ఆబ్వియస్గా కన్ఫ్యూజనే ఉంటుంది కదా. సో ఏదో అలా ట్రై అయితే చేస్తున్నాను. సగం కూడా కాలేదు, 1/4 అయ్యింది. నేను అలా కూర్చుని ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, ఏదో ఒక పని పడుతుంది. నేను ఇంకా లేచి కూర్చుని ఆ పనిలో మునిగిపోతాను అనమాట. ఇంకా దీని సంగతి పక్కన పెట్టి. సో అలా టైంపాస్ అయితే నడుస్తుంది.
అండ్ చాలామంది ఏంటంటే అక్క రోజు వ్లాగ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పి పెడుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే రోజు వ్లాగ్ చేసినా నాకు షేర్ చేయడానికి ఏం లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వండుకోవడం తినటం ఇదే అనమాట. లైక్ ఇంట్లోనే ఏం వండుకుంటున్నావు ఇదంతాని ఏమో ట్రై అయితే చేస్తాను. బట్ రోజు అయితే మేబీ కుదరకపోవచ్చు. అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అన్న పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. సో అది ఇంకా సడన్గా బయటికెళ్ళాం. ఎందుకని అంటే పాలైపోయినాయి ఇంట్లో. పాలైపోయినాయి. సరే వెళ్దాం కదా అని చెప్పి ఇంకా సమ్మర్ కదా ఇక్కడ ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ తింటారనమాట. సమ్మర్ అయితే రకరకాల ఐస్ క్రీమ్లు దొరుకుతాయి. మెయిన్లీ పాప్సికల్స్. సో ఇంకా వెళ్ళి అవిని ఈ పూలు తీసుకుని ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. దేవుడికి పెట్టాలి ఇంకా సర్లే కదా అని చెప్పి ఇంక ఇవి తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ మిడ్ సమ్మర్ అనమాట రేపు. సో అంటే రేపు అంటే మీరు ఈ వ్లాగ్ చూసే రోజే మిడ్ సమ్మర్. మిడ్ సమ్మర్ అంటే చాలా పెద్ద డే అనమాట ఇక్కడ స్వీడిష్ వాళ్ళకి. అదేంటి అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో అందుకని చెప్పి ఇంకా రకరకాల పువ్వులు అన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి. నేషనల్ డే కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట పువ్వులు అవన్నీ. అందుకని ఒక 2 వీక్స్ నుంచి కొనట్లేదు ఏమీని అంత రేట్లు చూసి. సరే ఇంకా ఆ రోజు తక్కువ కనిపించింది అండ్ ఆ కలర్ కూడా నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పి ఇంకా తీసుకున్నాను అనమాట. ఇంటికి తీసుకుని రాగానే తీసి వాజులో పెట్టేశాను. సో అది ఇంకా ఏంటంటే ఉన్న బట్టలు ఏవైతే నేను డీక్లటర్ చేశానో ఇంకా మిగిలినవన్నీ ఏంటంటే నాకు సరిపోయేవి. ఓకే ఇంకొక 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు నేను ఖచ్చితంగా వాడచ్చు ఇవి. ఫీడింగ్కి అన్నిటికీ పనికొస్తాయి. బయటికి వేసుకుని వెళ్ళడానికి లేదంటే ఇంట్లో ఉండడానికి అన్నవన్నీ నేను ఇంకా వాడడం మొదలెట్టాను అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒకటి వేసుకోవడం. ఇప్పుడు చూడు నైటీలోనే ఉండకుండా, ఎందుకంటే తర్వాత ఎలాగో ఆబ్వియస్లీ నైటీలే కంఫర్టబుల్ అనిపిస్తాయి ఆ టైంలోని. సర్జరీ అయిన తర్వాత ఇంకా అసలు ఏ అవుట్ఫిట్ మనకి అమ్మో అనిపిస్తుంది ఆ కుట్లు అవన్నిటి మీద. ఇంకా అందుకని ఇంకా ఏంటంటే రోజు ఏదో ఒకటి తీసి చక్కగా ఐరన్ చేసుకొని వేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే దాని తర్వాత అంత ఇంట్రెస్ట్ అంత ఓపిక ఉంటుందో లేదో అనేది నాకు చాలా డౌట్ ఉంది. సో అది ఇంకా పాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడే ఈ పన్నీర్ కనిపించింది నాకు. విల్లీస్లో యూజువల్గా పన్నీర్ అంత రెగ్యులర్గా దొరకదనమాట. చీజ్ అయితే ఉంటుంది కానీ ఇండియన్ పన్నీర్ దొరకదు. ఈకాలో చూస్తాను నేను ఎప్పుడు. అలాంటిది విల్లీస్లో చూసి షాక్ అయ్యాను. ఇంకా సర్లే కదా వెయిట్ పెరగాలి కదా లోపల బేబీది. సో పన్నీర్ తింటే వెయిట్ పెరుగుతారు అని చెప్పి నేను విన్నాను. సో అందుకని చెప్పి ఇంక వెంటనే పన్నీర్ అయితే తీసుకున్నాను. అండ్ ఆ రోజు నైట్కి నాకు డిన్నర్కి అని చెప్పి మటర్ పన్నీర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బేసిక్గా చాలా ఫాస్ట్గా. నా దగ్గర ఆల్రెడీ గ్రేవీ మిక్చర్ ఉంది. సో ఆ గ్రేవీ మిక్చర్నే వేసేసుకుంటున్నా. ఒకవేళ అది లేదు అంటే కనుక ఏం లేదు, బేసిక్ గ్రేవీ అనమాట. ఆనియన్స్, టొమాటో అండ్ కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసింది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసుకోవడమే, అంతే. ఇంకేం లేదు. ఇంకా కాజు మిక్స్ అది ఇది అనుకుంటూ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ మళ్ళీ క్యాలరీ కౌంటు, మళ్ళీ షుగర్ కౌంటు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తలకాయ నొప్పులు ఎందుకు, బేసిక్గా పోదాం అని చెప్పి నేనైతే నార్మల్ కర్రీ మిక్స్ వేసేసుకుని ఇంకా దీంట్లో కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్, సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఎందుకంటే ఆ బఠానీలు ఇంకా పన్నీర్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఎక్కువ టైం పట్టదు. సో ఇంకా అందుకని చెప్పి అప్పటికప్పుడు చేసేసుకుని వేడివేడిగా అన్నం వేసుకుని తినేసాను ఆ రోజు. అండ్ కొంచెం మిగిలింది, అది ఎలాగో నెక్స్ట్ డే పిల్లలు ఖచ్చితంగా తింటారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం. సో అందుకని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువే చేసి నాకు సరిపడా అండ్ నెక్స్ట్ డే పిల్లలకి కావాల్సింది అన్నట్టుగా చేసుకున్నాను అనమాట. చాలా యమ్మీగా వచ్చింది అండ్ స్పైసీగా ఉంది. కొంచెం కారం ఎక్కువే వేసాను, తక్కువ వేయకుండా. ఎందుకంటే యూజువల్గా ఇలాంటి గ్రేవీస్, ఇలాంటి నార్త్ ఇండియన్ డిషెస్ చేసుకునేటప్పుడు అది కొంచెం తీయగా వస్తుంది టేస్ట్. ఆ టేస్ట్ నాకు అసలు అనిపిస్తుంది. రైస్లో తినేటప్పుడు అస్సలు ఎక్కదనమాట. నాన్స్లో, చపాతీల్లో అంటే పని అనుకోవచ్చు. సో అందుకని ఇంకా కొంచెం ఎక్కువ వేసాను. అండ్ నాకు ఇన్సులిన్ టైం అయింది, అందుకే నేను మిక్స్ చేస్తున్నారు. ఇన్సులిన్లో యాక్చువల్గా దాంట్లో 2 మందులు ఉంటాయి అన్నమాట. సో మనం షార్ట్ తీసుకునే ముందు దాన్ని
స్లోగా మిక్స్ చేయాలి అటు ఇటు టిల్ట్ చేసుకుంటూ. ఇంకా అది మిక్స్ చేస్తూ పాటలు వింటున్నాము. ఆ రోజు ఎందుకో నా అత్తయ్య గురించి కొంచెం ఎక్కువ టాపిక్ నడిసింది. సాయంత్రం నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా అత్తయ్య లాస్ట్ విన్న పాటలు అలా ఇంకా మాట్లాడుతూ అవి వింటూ కూర్చున్నాము. అండ్ తినేసి పడుకొని పోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే కాఫీ తాగి ఆ తర్వాత అనమాట. యూజువలీ ఇదే జరుగుద్ది. ఒకవేళ మరీ లేట్ అవుతుంది కాఫీకి ఈయనొచ్చి పెట్టేదానికి, ఎందుకంటే మార్నింగ్ ఈయనకి ఆఫీస్ కాల్స్ ఉంటాయి. సో ఈయనొచ్చి స్పెషల్గా కాఫీ పెట్టేదానికి కూడా టైం ఉండదు. ఒక్కోసారి అలాంటి టైం లేదు అన్నప్పుడు నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను, ఎందుకంటే నేను వెంటనే టెస్ట్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి ఇంకా ఓ పక్కన బ్రేక్ఫాస్ట్ నడుస్తూ ఉంటుంది, ఇంకో పక్కన కాఫీదే. సో అది. అండ్ ఆ ముందు రోజే పిండి కూడా రుబ్బుకున్నా అనమాట. అన్నీ నేను వ్లాగ్ చెప్తున్నాను కదా, అన్నీ అయితే ఇంక్లూడ్ చేయడానికి చాలా కష్టం, అంత కన్ఫ్యూజన్. ఈ మధ్యన సగం మత్తి పని చేస్తుంది, సగం మత్తి ఎట్టో డబ్బాలో ఉంటుంది, అల్మరాలో పెట్టి దాచినట్టు ఉందన్నమాట బుర్రని. సో సగమే పనిచేస్తుంది బుర్ర. ఆ సగంలోనే ఇప్పుడు చూడు టెస్ట్ చేసుకోవాలి, ఎంత తిన్నాను, ఏం తిన్నాను, ఇవే సరిపోతున్నాయి. ఇంకా పిండి రుబ్బాను. అండ్ పచ్చడి ఆ రోజు చేసింది మరుసటి రోజు ఇంకా మిగలదనమాట, ఆ రోజే అయిపోద్ది. ఇంకా అందుకని మార్నింగ్ లేవగానే నేను ఏం చేశానంటే పుట్నాల పప్పును కొబ్బరి పచ్చడి చేశాను. అండ్ అల్లం చట్నీ ఇది మమ్మీ మామూలుగా ఊరగాయలాగా పడతారనమాట. 1 year వరకు వస్తుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. అదేంటంటే బెల్లంతో చేసిన ఏమంటారు అల్లం పచ్చడి. అది ఎప్పటికప్పుడు కావాల్సినప్పుడల్లా, మనం తినాలనుకున్నప్పుడల్లా ఇలా బౌల్లో తీసుకొని కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుందనమాట. సేమ్ మనం బయట హోటల్స్లో ఎట్లయితే తింటామో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు. సో నాకు అది చాలా ఇష్టం, ఆ అల్లం పచ్చడి మమ్మీ చేసింది. ఇంకా అదైతే కలుపుకుంటున్నాను. ఎలాగో పుట్నాల పప్పు పచ్చడి కూడా ఉంది. అండ్ పిల్లలు ఏంటంటే నేను ముందు రోజు నైట్ చేసిన పన్నీర్ కర్రీతోటి దోశలు తింటున్నారు. వాళ్ళకి తెగ నచ్చేసింది కూర దోశలతోటి. ఎంత బాగుందమ్మా, మాకు అసలు తెలీదు, చట్నీతోనే తినాలి అని అనుకున్నాం, ఇలా కూడా తినచ్చా అని చెప్పి. ఒకసారి ఇలానే నేను చికెన్ కర్రీతో కూడా ట్రై చేయించాను పిల్లల్ని. బాగా నచ్చిందనమాట చికెన్ కర్రీతో కూడా దోశలు తినటం. ఆబ్వియస్లీ మనకి ఇండియాలో తింటూ ఉంటాం కదా, యూజువల్గా ఏంటంటే మన సైడు అంత ఎక్కువ తినరు. విజయవాడ సైడు, మళ్ళీ తిరుపతి అటు సైడు మళ్ళీ మామూలుగానే ఇడ్లీలో దోశల్లో కూడా తింటారు, మన సైడ్ కొంచెం తక్కువ. సో అందుకని పిల్లలకు కూడా అలవాటు లేదనమాట అలాగా. అండ్ చెప్పాను వాళ్ళకి ఇలా కూడా తింటారమ్మా అని చెప్పి. ఇంకా మేమైతే చట్నీతో తిన్నాము. అండ్ ఎవ్రీడే చెప్తున్నాను కదా, వీళ్ళు మార్నింగ్ లేవగానే టిఫిన్ తినేసేసి వాళ్ళ పని ఏంటయ్యా అంటే బయటికి వెళ్ళిపోవడం, ఆడుకోవడం, రావటం. సో బ్యాట్ పట్టుకుని ఏదో క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్తున్నారు ప్రతిరోజుని. ఇంకా ఏదో అదృష్టానికి 2 రోజులు ఎండొచ్చింది, కానీ మళ్ళీ ఇలా అయిపోయింది. పాపకి బాబుది స్విమ్మింగ్ క్లాసెస్ అన్నీ, అంటే ఆల్మోస్ట్ కాదు అన్ని లెవెల్స్ అయిపోయినాయి. ఇంకా వాడికి ఇంటెన్సివ్ కోర్స్ ఒక్కటే మిగిలిందనమాట. అదేంటంటే మనం డేట్స్ పడినప్పుడు వెయ్యాలి వాటికి ఉత్మానింగ్ కాంపిటీషన్స్కి. ఇంకా పాపకి ఏంటంటే ఇంకొక 2 లెవెల్లు మిగిలినాయి. సో అవి కూడా ఫినిష్ చేసేద్దాము ఎట్లయినా అని అనుకుంటున్నాం, కానీ 2 లెవెల్స్ ఫినిష్ అవ్వటానికైతే టైం సరిపోకపోవచ్చు. నాకు డెలివరీ టైం దగ్గర పడిపోద్ది. అండ్ ఆ టైంలో ఈయన రోజు తీసుకుని వెళ్ళడం కష్టమైపోద్ది. ఇంకా ఆ రోజు ఏంటంటే లాస్ట్ డే అనమాట దానికి, ఆ లెవెల్కి సర్టిఫికెట్స్ ఇచ్చే రోజు. ఇంకా వర్షం అలా ఉంది, క్లైమేట్ అలా ఉంది అని చెప్పి కూడా అయినా కూడా బయలుదేరాము ఇంకా, ఎందుకంటే లాస్ట్ డే కదా అని చెప్పి. ఇంకా వెళ్ళాము, దానికైతే ఇచ్చారు బ్యాచెస్, ఇంకా సర్టిఫికెట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ లెవెల్కి కూడా వేసేసాము. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సమ్మర్లో యూజువల్గా ఇక్కడ ఇంటెన్సివ్ కోర్స్ లాగా నడుస్తుంది అనమాట, సమ్మర్ స్పెషల్. సో వితిన్ 2 weeksలో ఒక లెవెల్ కంప్లీట్ అయిపోతుంది. సో అలా ఆప్షన్ పెట్టుకున్నాము. ఎవ్రీడే ఉంటుంది, కాకపోతే క్లాస్ ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీడే తీసుకుని వెళ్ళాలి కొంచెం మనం ఓపికగా. ఎలాగో హాలిడేసే కదా, ఏముంది ఈవినింగ్స్ అలా సరదాగా కార్ డ్రైవ్ చేసినట్టు ఉంటుంది, అంత దూరం వెళ్ళినట్టు ఉంటుంది. అండ్ దీనికి ఒక లెవెల్ కూడా ఫినిష్ అయిపోద్దని. సో అది కూడా అయిందంటే ఇంకొక లెవెలే ఉంటుంది. ఏంటంటే మెయిన్ ఇక్కడ వీళ్ళకి grade 3 నుంచి కౌంట్ చేస్తారనమాట, వీళ్ళకి స్విమ్మింగ్ వచ్చా రాదా అని చెప్పి. అండ్ దానికి కూడా సంబంధించి ఎగ్జామ్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి అనమాట ఇదంతాని.
తలకాయ నొప్పులు. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath.